హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతుందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో దాదాపు 23 అంశాల మీద అయితే చర్చలు అయితే జరుగుతున్నట్లు సమాచారము. ముఖ్యంగా ఇందులో 35,000 ఉద్యోగాలు అనేటివి నిరుద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా వివిధ రకాల అంశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రేషన్ ఎండియు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా లేదా అనే దాని మీద కూడా ఈరోజు అయితే చర్చలు అయితే జరగబోతున్నాయి. అలానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా క్యాలెండర్, సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. వీటన్నిటి మీద అయితే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ముందుగా అందినటువంటి సమాచారం ప్రకారము మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,607 కోట్లు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మహిళల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు. అదేవిధంగా మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయి. వాటి గురించి వన్ బై వన్గా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా మెసేజ్ అనేది చేస్తాను మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను లైవ్లో అయితే ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను అనమాట. వివరాలన్నీ కూడా తెలుసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు పత్రికాముఖంగా కూడా రావడం జరిగింది ఇన్ఫర్మేషన్. నేడు కేబినెట్ మీటింగ్, ఏడాది పాలనపై ఆత్మావలోకనం, అదేవిధంగా ఉద్యోగుల బదిలీలు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకంపై కీలక నిర్ణయాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి అయితే సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు విధి విధానాల అమలు, సూపర్ 6 ఉద్యోగుల బదిలీలు, ఖరీఫ్ సాగునీరు, పరిశ్రమలకు భూముల కేటాయింపు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. ప్రధానంగా ఏడాది పాలన పూర్తయ్యే నాటికి సూపర్ 6లో ప్రధాన హామీలైనటువంటి తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను వచ్చే నెలలో అమలు చేయడంతో పాటు మరో కీలక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆగస్టు నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలు ప్రస్తావనకైతే రానున్నాయన్నమాట. కాబట్టి వచ్చే నెలలో ఖరీఫ్ సీజన్కు సాగునీరు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలన అయితే జరుపుతోంది. కూటమి ప్రభుత్వం మధ్యకాలంలోకి వచ్చిన గత ఏడాది జూన్ 25వ తేదీ నాటికి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిందన్నమాట. ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరందిస్తే కోతల సమయంలో తుఫాన్లు, భారీ వర్షాల వల్ల రైతులు నష్టాలు పోకుండా ఉంటారనేది ప్రభుత్వ భావన. ఇప్పటివరకు కొత్తగా అమల్లోకి తెచ్చినటువంటి పాలసీల తీరుతెన్నులపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చే నెల 13వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నందున తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయాలనే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. దీని కొరకు దాదాపు 9,607 కోట్లు అనేటివి తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది చదువుకుంటూ ఉంటే అండి, ఒక కుటుంబంలో ఎంతమంది చదువుకుంటూ ఉంటే వారందరికీ కూడా ఈ డబ్బులు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు మనకు ఈ యొక్క అంశం మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. అంటే గైడ్ లైన్స్ అనేవి ఉండబోతున్నాయి. 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసేశారు కదా. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లేకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులను ఎలా గుర్తించాలి, అదేవిధంగా అప్లికేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులు అనేది విడుదల చేయాలి అనేది ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మనకు రాబోయే ఒక 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అనేవి వచ్చేస్తాయి. తప్పకుండా నేను మీకు వీడియో అనేది చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ముఖ్యంగా రైతులకు ఆర్థిక సాయం అందించాలనే అన్నదాత సుఖీభావ పథకంపై క్యాబినెట్లో చర్చించనున్నారు. కాగా గత 11 నెలల పాలనలో రహదారుల మరమ్మతులు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుందన్నమాట. ఇలా పలు అంశాల మీద అయితే ప్రభుత్వం అయితే ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి పథకాల గురించి మాట్లాడుకున్నట్లయితే తల్లికి వందనం పథకం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపట్లోనే అందబోతున్నాయి. తప్పకుండా వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఇచ్చారనేది డేట్స్ మాత్రం కన్ఫర్మ్ అండి. జూన్ 12వ తేదీన మనకు ఈ యొక్క పాఠశాలలు పునఃప్రారంభం అయితే కాబోతున్నాయి. జూన్ 13వ తేదీన అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులైతే తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ రోజుతో లాస్ట్ అండి. రైతులకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే వెంటనే మీ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క
వ్యవసాయ అధికారి ఉంటారనమాట. సో వారిని కలిసి తప్పకుండా మీ వివరాలు నమోదు చేయించుకుంటే, సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఉంది. ఆ వెబ్ పేజ్‌లో మీ యొక్క ఆధార్ నంబర్, అదేవిధంగా అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవల్‌కి వచ్చిందా లేదో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు గతంలో రైతు భరోసా పొందినా గానీ వారి యొక్క వివరాలు అయితే అప్డేట్ చేస్తున్నారనమాట వ్యవసాయ అధికారులు. సో ఈరోజు అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ యొక్క స్టేటస్ అన్నీ కూడా అప్డేట్ అయితే చేసేస్తారనమాట. సో వీలైనంత త్వరగా అయితే మీరు వెంటనే సచివాలయంకి వెళ్లి రైతులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ మీ ఖాతాలోకి పడాలంటే ఖచ్చితంగా అప్రూవల్ అనేది చేయించుకోండి. సో వెంటనే వెళ్ళండి. ఓకేనా? సో తల్లికి వందనం పథకం, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ 3 పథకాల మీద అయితే ఈరోజు చర్చలు జరగబోతున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి అందినటువంటి సమాచారం ఇదేనండి. సో అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ యువతకు సంబంధించి దాదాపు 35,000 ఉద్యోగాలను 2025 మరియు 2026 ఆర్థిక సంవత్సరంలో భాగంగా విడుదల చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇదే తీరులో మరికొన్ని ఉద్యోగాలు వివిధ రకాల డిపార్ట్మెంట్‌లో నిరుద్యోగులకు అందించాలని ప్రభుత్వం అయితే ఈ చర్చలు జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఆర్టీసీలో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా సో బస్సుల సంఖ్య అనేది పెంచుతుంది గవర్నమెంటు. ఇందులో ఇప్పటికే దాదాపు 4,000 పైగా ఉద్యోగాలనేటివి ఈ యొక్క డ్రైవర్ మరియు కండక్టర్‌లకు సంబంధించి ఖాళీలైతే గత 15 సంవత్సరాల నుంచి అయితే పూర్తి చేయకుండా అలానే వదిలేసినటువంటివి ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అనేది కొనసాగుతుంది కాబట్టి అలానే ఉద్యోగ అవకాశాలు కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వివరాలనేటివి తెలియజేస్తాను. సో వీటితో పాటు అన్నా క్యాంటీన్లు, మెగా డిఎస్సి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, సో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, పింఛన్లపై కూడా చర్చలు జరిగే అవకాశం అయితే ఉంది. సో మరో కొద్దిసేపట్లోనే పూర్తి వివరాలతో నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. సో ప్రస్తుతానికి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రం గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. సో దాదాపు ఈ యొక్క 2025, 26 సంవత్సరంలో అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు రైతుల యొక్క మరియు తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఫైనల్‌గా క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించబోతున్నటువంటి అంశాలు. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.